ప్రేమ స్వరూపుడైన మా పరలోక తండ్రి తండ్రి యేసు ప్రభు వారి యొక్క సర్వశక్తి గల నామములో, మహిమ గల నామములో, గొప్ప నామములో, అన్ని నామముల కంటే హెచ్చైన పైనామములో రాత్రి మరోసారి తండ్రి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనములు నీకు మేము చెల్లిస్తున్నాం. లేదా తండ్రి, మరి నాటి ఆదివారము పరిశుద్ధ ప్రభుదినంలో ఉదయం 9 గంటల నుండి ఇంతవరకు మీరు చూపిన నీ ప్రేమ కొరకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా, మీరు సెలవిచ్చిన రీతిగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి అని మీరు తెలియజేసిన రీతిలో ప్రభా, మరి ఈ యొక్క పిడుగురాల ఈ పట్టణంలో దళిత తండ్రి ప్రాంతంలో ఈ యొక్క పురవీధుల్లో మరి కొద్దిసేపు సువార్త ప్రకటించే దాని కొరకై మీరు చూపిన మహోన్నతమైన నీ ప్రేమ కొరకై హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, మరి ఈ ఒక ఆత్మ నశించి నరకానికి వెలుట అనేది నీకు ఏమాత్రం ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అందరినీ అంతటా మీరు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి దేవా, మీరు సువార్త ప్రకటించమని మీరు తెలియజేసిన రీతిలో నీ ప్రజలముగా మేము ఈ యొక్క పిడుగురాలి పట్టణంలో పురవీధుల్లో నీ సువార్త ప్రకటించాము. రాత్రికి మరి మా ప్రియులు మరి కృపా ప్రసాదరావును బట్టి, దయగలిగిన తండ్రి బెస్సక్కను బట్టి, వారి కుమార్తె కరుణను బట్టి స్తోత్రములు. వారింటిని ఆధారము చేసుకొని మరి కొద్ది నిమిషాలు మీ యొక్క సత్య సువార్త ప్రకటించే దాని కొరకై మీరు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ చుట్టుపక్కల ఉండబడిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వారు కూడా నీ యొక్క మాటలు వినేదాని కొరకు ప్రభా సహాయపడుతుడండి. ఎవరికి అభ్యంతరముగా లేకున్నట్లు కూడా దయ చూపించండి. చక్కగా నీ మాటలు బ్రతికించేవి, నీ మాటలు జీవమిచ్చేవి, నీ మాటలు నెమ్మదినిచ్చేవి, నీ మాటలు దయగల తండ్రి స్వస్థతనిచ్చేవి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ యొక్క బలమైన, ఆ శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి ఈ యొక్క గృహము నుండి ప్రియమైన తండ్రి మీరే వెల్లడి చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. నీ వాక్యము వెల్లడగుట ద్వారానే వెలుగు కలిగెను అని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి తండ్రి, మరి ఎంతోమంది నెమ్మది లేక అసమాధానములో దయగల తండ్రి జీవిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క సువార్త కూడిక నీ బిడలైన వారు ఆశించిన రీతిగా కలిగి ఉండే ధన్యత మీరు వారికి దయచేసినందుల కొరకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, మరి కీర్తనల ద్వారా మీ నామాన్ని మహింపరిచే దాని కొరకై సహాయపడండి. మరి సువార్త వాక్యము కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. బలమైన కొన్ని శ్రేష్టమైన తలంపులు మా వినికిడిలోనికి పోతే చుట్టుపక్కల ఉండబడిన వారికి కూడా మీరు అనుగ్రహించి వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాము. కరెంటు మైకు సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనములు ఉంచండి అయ్యా. వచ్చిన వారందరిని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. రావలసిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించమని బలమైన నీ హస్తగతాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ ఇంతవరకు మీరు చేసిన మేలు కొరకై వందనాలు, స్తోత్రాలయ్యా. మేలుకై మేము గడిపే సమయం అంతా కూడా మీరు మాకు దీవెనకరముగా చేయమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింప చేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 380 పాడబడదాము. 380, పాత వాటిలో 377. పాట సంఖ్య 380, 377 పాట సంఖ్య 377. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అరుదించే. లోక సృష్టికర్త పాపము బాపా, నరునిగా భూమికి అరుదించే. పాపిని రక్షింప సిలువలో రుణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. బుద్ధికి చూపునిచ్చి కుంటి వారిని చక్కగా నడవజేసెను. బుద్ధికి చూపునిచ్చి కుంటి వారిని చక్కగా నడవజేసెను. వారిని మాట్లాడగా చేసెను. వారిని మాట్లాడగా చేసెను. చెవిటి వారి చూల వినచేసెను. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. కష్టము లేకుండా చేసెను. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప.
రక్షకుడు వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. పాట సంఖ్య 345. చూడు, ఇది కూడా చూడు, వస్తుందా? పాట సంఖ్య 345. మరొక సంఖ్య చూడండి, 342. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు. పాట సంఖ్య 345. 342. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. సార్వత్రికమున సార్వజగమున సార్వత్రికమున సార్వజగమున వెదకిన గాని వేసారినను, వెదకిన గాని వేసారినను. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. బైబులు చూపెడు జీవ మార్గము, బైబులు చూపెడు జీవ మార్గము. భూమిలోనే చట కనుగొనలేము, భూమిలోనే చట కనుగొనలేము. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. కులముల స్వార్థుల కల్పన గాని, కులముల స్వార్థుల కల్పన గాని పరలోకమీన పద్ధతి గాదు, పరలోకమీన పద్ధతి గాదు. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. తిరిగిన వేళ పొరపాటులలో, తిరిగిన వేళ పొరపాటులలో త్వరపడి సత్యము చేరుము నేడే, త్వరపడి సత్యము చేరుము నేడే. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసుతో నేను నివాసము కాగా, యేసుతో నేను నివాసము కాగా. సుస్థిరమాయెను నా రక్షణ, సుస్థిరమాయెను నా రక్షణ. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. మానవ జీవిత మనియుడు నావా, మానవ జీవిత మనియుడు నావా. పాపరహితమై మునిగెడు వేళ, పాపరహితమై మునిగెడు వేళ.
యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. స్వయం కృషులు సహస్రములు, స్వయం కృషులు సహస్రములు చేసినాను దోషము పోదు, చేసినాను దోషము పోదు. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసులో గాక మోక్షము లేదు, యేసులో గాక మోక్షము లేదు. మరువకు మనసా కరుణామయుని, మరువకు మనసా కరుణామయుని. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. చివరిగా మరొక పాట పాడదాము. పాట సంఖ్య 372 పాట పాడదాము. చివరిగా 372, 369 మరొక సంఖ్య. చివరిగా వ్యర్థము వ్యర్థము సర్వము వ్యర్థము, నశించు లోకము నాశము తథ్యము. వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం. వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం. వ్యర్థము వ్యర్థం దుష్టలోకములో సర్వము చెడెను, దుష్టలోకములో సర్వము చెడెను. దీని అందం వాడి పోవుచున్నది, దీని అందం వాడి పోవుచున్నది, పోవుచున్నది. వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం. వ్యర్థము వ్యర్థం చూడు మనసేలాగో నాశనమైపోయెను, చూడు మనసేలాగో నాశనమైపోయెను. నిండియున్నాదిపుడే పాపాపు పాత్ర, నిండియున్నాదిపుడే పాపాపు పాత్ర, పాపాపు పాత్ర. వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం. వ్యర్థము వ్యర్థం నలుదిశలా చూడు మా పాపము కలదు, నలుదిశలా చూడు మా పాపము కలదు. కలహ కలవరములతో నిండి ఉన్నది, కలహ కలవరములతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం. వ్యర్థము వ్యర్థం లోకములో నన్ని గాతించి పోవునావి, లోకములో నన్ని గాతించి పోవునావి.
లోకం ఎంతో అయోగ్యమై ఉన్నది, లోకం ఎంతో అయోగ్యమై ఉన్నది, అయోగ్యం బాగే వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం. ఈ ధరలో మనకేమీ లేదు, ఈ ధరలో మనకేమీ లేదు, స్వార్థం శత్రుత్వము ఈర్ష్యమాయము, స్వార్థం శత్రుత్వము ఈర్ష్యమాయము, ఈర్ష్యమాయము, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం. ఒకనాడే మహిళ ప్రభు దాయించును, ఒకనాడే మాయిని ప్రభువు దాయించును, సకలంబు నాశనము చేయును, సకలంబును నాశనము చేయును, నాశనము చేయును, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు, ఒక రాజ్యం వచ్చునందు దీవెన కలదు, సకల శాంతి సంతోషమందు కలదు, సకల శాంతి సంతోషమందు కలదు, అందున కలదు, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం. ఆ రాజ్యములో నీవు ప్రవేశించుటకు, ఆ రాజ్యములో నీవు ప్రవేశించుటకు, మారు మనసు నుండి యేసుని నమ్ము, మారు మనసు నుండి యేసుని నమ్ము, యేసుని నమ్ము, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం, వ్యర్థము వ్యర్థం. బైబిల్ పనిలో పడదాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ 3 భాషల్లో పడదాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో 3 భాషల్లో పడదాం. గట్టిగా పాడాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible.
दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो ज़रूर करो पढ़ो, सामने खतर कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి చదువుదాము. ఒక మాట చదువుదాం దేవుని వాక్యములో రాత్రి. కీర్తనల గ్రంథము 65వ కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరోసారి చదవండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రభు సహాయం కొరకు మనం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పావన పుణ్య పరిశుద్ధమైన నామములో ఈ రాత్రి మరొకసారి తండ్రి మా యొక్క హృదయపూర్వకమైన వందన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేవా, మమ్మను ప్రేమించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన విలువైన గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటే నిత్య జీవము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి రక్షకుడైన నిన్ను మేము ఎరిగే ధన్యత మీరు మాకు దయచేసినందుకు కొరకై స్తోత్రాలు. నీ నిత్య జీవానికి మీరు మమ్మలను పాత్రులుగా చేసినందుకు కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాము. మీ స్వాస్యమునకు మమ్మలను వారసులుగా చేసినందుకు కొరకై స్తోత్రములయ్యా. ఈ రాత్రి మరి అటువంటి అనుభవంలో లేనటువంటి వారిని మీరు సంధించే దాని కొరకు ఈ పిడుగురాల ఈ పట్టణంలో ప్రభా మరి కొద్దిసేపు ఈ వీధుల్లో మేము మీ సత్య సువార్త ప్రకటించాము. తిరిగి మరి రాత్రి ఇంటిని ఆధారం చేసుకొని ప్రభా మీ యొక్క బలమైన మాటలు చుట్టుపక్కల ఉండబడిన వారు కూడా విని ఆత్మీయమైన మేలులు వారు పొందాలని మీరు కోరి ఈ సమయాన్ని ప్రియమైన తండ్రి మీరు మాకు దయచేసినందుకు కొరకై హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇంతవరకు కీర్తనల ద్వారా మీ యొక్క నామమును మేము మహిమపరిచినాము. ఎందుకంటే నీవు మరి స్తుతులకు పాత్రుడవు అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన దేవుడు అని రాయబడి ఉన్నది. ప్రభా, నీవు నిరంతరము కూడా స్తోత్రారుడు అని రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మరి కోటాను కోట్ల దేవదూతలు మానక రేంబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత మీరు ఆరాధించబడుచున్న దేవుడు అని రాయబడి ఉన్నది. కాబట్టి ఆ కీర్తనల ద్వారా మేము కూడా నిన్ను దయగల తండ్రి స్తుతించి మహిమపరిచినాం. తిరిగి రాత్రికాల సమయంలో దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మరి సువార్త మీటింగ్ కొరకై మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. ఈ చుట్టుపక్కల ఉండబడిన వారిని కూడా మీరు సంధించండి, దర్శించండి. నీ మాటలు వారు వినుట ద్వారా వారికి నెమ్మది, శాంతి, సమాధానము, ఆశీర్వాదము, దీవెన, ఆరోగ్యము వారికి మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మరి మేము క్లుప్తంగా మరి మీటింగ్ను ముగించుకునే దాని కొరకై మీరు మాకు దయ చూపించమని మీ దాసు నన్ను కూడా బలపరచు. నా నోటికి మీరు బోరగా ఉండి నీ బిడలైన వారికి కావలసిన శ్రేష్టమైన సంగతులు
మీరే వారికి బయలుపరచమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రాత్రి కాల సమయంలో సమీప దూర ప్రాంతాల్లో మైక్ యంత్రం శబ్దం ద్వారా వినే మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన వారలరా, కొన్ని నిమిషాలు మేము దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే దాని కొరకు ప్రభువు నడిపించినాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, సత్యవేద గ్రంథమైన బైబిలు, దేవుని యొక్క వాక్కు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటే. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరని రాయబడింది. కాబట్టి ఈయన ఎవరు అంటే ప్రార్థన ఆలకించేవాడని పేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పేరు ఏంటి అంటే ఆయన ప్రార్థన ఆలకించువాడని పేరు. కాబట్టి సర్వ శరీరులు అనే మాటని మనము గమనించాలి. అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరిని గురించి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నట్లు నీవు గమనించాలి. లేకపోతే ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించినటువంటి మాట కాదు ఇది. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులందరిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసే మాట ఏమని అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులందరూ కూడా నీ యొద్దకు వచ్చేదని రాయబడింది. కాబట్టి ఎందుకు ఆయన వద్దకు వచ్చేదరు అనేది కూడా బైబిల్లో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ప్రియమైన వారులరా, గొప్ప గొప్ప వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం లేనటువంటి వారు అనేకులు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారుగా ఉన్నట్లు బైబిల్లో రాయబడింది. అయితే ఆయన కూడా సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఒక మాట ఉంటుంది యోహాను సువార్తలో 6వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనములో రాయబడిన మాట ఏంటి అంటే, చూడండి, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేనన్నాడు ఆయన. చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా. ప్రియమైన ప్రభు ప్రజలు గమనించాలి, యేసు ప్రభు వారు తెలియజేసే మాట ఏంటి అంటే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము కూడా నేను త్రోసివేయను అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నట్లు మనము గమనించవచ్చు. కాబట్టి ఆయన ప్రేమతో ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ప్రార్థన ఆలకించువాడా అని. ఎందుకని ఏమన్నారు? వద్దన్నారా? యేసు ప్రభు వారు నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును త్రోసివేనన్నాడు. కాబట్టి ఒకవేళ రాక నష్టపోతారేమో కానీ వచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అంటాడు దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవిచ్చే మాట ఏంటి అంటే, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులందరూ కూడా నీ యొద్దకు వచ్చేదరని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. అయితే ఆయన యొద్దకు రావాలి. కానీ ఎప్పుడు రావాలి ఆయన వద్దకి? బైబిల్లో ఉంది ఒక మాట, జఫన్య గ్రంథము చూద్దాం. జఫన్య గ్రంథము 2వ అధ్యాయము, జఫన్య గ్రంథం 2వ అధ్యాయము ఒక మాట చదువుతాము. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. జఫన్య గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం.
చూడండి, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఎప్పుడు రమ్మంటున్నాడు దేవుడు? విధి నిర్ణయము కాకమునుపే అని రాయబడింది. అంటే యెహోవా ఉగ్రత దినము అనేది రాకమునుపే చూడండి ఏమంటూ ఉన్నాడు ఆయన. చూడండి ఏమని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా ఉగ్రత దినము రాకమునుపే మీరందరూ కూడా ఏమంటున్నాడు ఆయన? కూడి రమ్మని చెబుతున్నాడు. గమనించాలి. అంటే ఉగ్రత దినం అనేది ఖచ్చితంగా ఉంది, లేకపోలా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఉంది. రెండవ రాకడ మనం ఎప్పుడూ ఒక మాట చదువుతాం కదా. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? పేతురు రాసినటువంటి మరి రెండవ పత్రికలో ఒక మాట ఉంది కదా. రెండవ పత్రిక 3వ అధ్యాయము, మరి 3వ అధ్యాయము చూడండి 3వ అధ్యాయము అమ్మ చదవండి. 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడంట. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే రెండవ రాకడ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన తిరిగి రానై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే, అయ్యో ఎక్కడా మేము పుట్టినది చూస్తూ ఉన్నాము, మా నాన్నవారు వారి తండ్రి ఎట్లా ఈ రీతిగా చూస్తే తరం వెంబడి తరం ఎన్నో తరాలు పోయినాయి, కానీ ఇంత వటుకు కూడా ఆయన రాకడనేది రాలేదని చెప్పుకునేవారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పేతురు గారు తెలియజేసే మాట ఏంటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ఆయన తన రాకడను గురించి ఏం చేసేవాడు కాదంట? ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకొరకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు? బైబిల్లో రాయబడింది, ఎవడను కూడా ఏం కాకూడదంట చెప్పాలా? చదవండి. చూడండి, ఏ ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోవటం అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 1:18 ఏముంటుంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏంటంటే అది వెరితనమే. దేవుని వాక్యము ఎప్పుడు కూడా నశించిపోయే వారికి ఏమై ఉన్నదంటే అది వెరితనమే. అయితే రక్షింపబడుచున్న వారికి ఏంటది? దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి ఏ ఒక్క ఆత్మ అనేది నశించి నరకానికి పోవటం అనేది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. ఇప్పుడు నరకము తప్పించేది ఎవరంట? బైబిల్లో రాయబడింది చూడండి, మరణము తప్పించుట యెహోవా వశము. అంటే ఇప్పుడు కీర్తన గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది, ఏమని? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఏమొచ్చునంట? నీ ఆశీర్వాదం వచ్చును. అనగా అర్థం ఏంటి? ఇక్కడ ఆశీర్వాదం అనే పదానికి మరొక నిర్వచనం ఏంటంటే రక్షణ, లేకపోతే పాపక్షమాపణ. అంటే ఒక వ్యక్తి లోకంలో ఆధ్యాత్మికమైన రక్షణ పొందాల. అది ఎవరి ద్వారా అంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. అందుకే మత్తయి సువార్త 1:21 ఉంది, ఏమని? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అంటే ఇంకా మరొకరు లేరని అర్థం కదండి. ఆయన అంటే అర్థం ఏంటి? మాట్లాడాల. ఆయన అంటే అర్థం ఏంటి? ఆయన తప్ప మరొకరు లేరు. అంటే ఆయన ఒక్కడే రక్షకుడు. కాబట్టి ఆయన ఒక్కడే పాపుల రక్షకుడు. కాబట్టి ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే, ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి పోవడం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. చూడండి, ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల అంటే ఎవరంట? ఈ లోకములో ఉండబడిన ప్రజలందరి ఎడల యేసుక్రీస్తు ప్రభువు ఏం కలిగి ఉన్నాడంటండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. చెప్పాలా? ఏం కలిగి ఉన్నాడు ఆయన? నువ్వేమన్నా, నువ్వు తిట్టినా, నువ్వు అరిసినా, నువ్వు కొట్టినా, నువ్వు రకరకాలుగా మాట్లాడిన ఏం చేసినప్పటికీ నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడు అంటే, ప్రియమైన అయ్యా, ప్రియమైన అమ్మ, ప్రియమైన సహోదర సహోదరి, ఆయన నీ పట్ల దీర్ఘశాంతము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇదేదో మతం అన్నట్లు నువ్వు అనుకోవద్దు. ఇది మార్గము, ఇది సమాధానానికి మార్గము, శాంతికి మార్గము, సంతోషానికి మార్గము, నిత్యత్వానికి మార్గము, పరలోకానికి మార్గము. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ఈ యొక్క మాటను మనం చదువుతున్నాం. చూడండి, దేవుని యొక్క రాకడ
సమీపంగా ఉన్నది. ప్రియులారా, ఇంకా మనం చదువుదాం. చూడండి 10వ వచనం కూడా చదువుదామమ్మా. 10వ వచనం చదువుతాం. 10వ వచనం చదవండి ఒకసారి. అక్కడే 2 పేతురు 3:10. అయితే ప్రభువు దినము చెప్పడా ఎట్లా వచ్చిందంట? అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇప్పుడు దొంగ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దొంగ అందరికీ చెప్పొస్తాడా? రాత్రిపూట మీరు చక్కగా తలాలు తీసుకొని ఉండండి, మేము వస్తామని. ఒక ఇంట్లో కొన్ని వాగ్దానాలు ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. ఏం తెలుసా, ఒక రాత్రి దొంగ ఒక ఇంటికి పోయినాడంట. పోతే ఇంటి ముందు ఆ ద్వారం దగ్గర ఏముంది తెలుసా వాగ్దానము? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్మని ఉందంట. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్మని అంటే, అబ్బా ఇదేదో బాగుందని చెప్పేసి నా దొంగ లోనికి వచ్చాడంట. లోనికి వచ్చి బీరువాకి చూసేలకి బీరువా ఎదురు ఒక వాగ్దానం ఏం తెలుసా? ఇనప గడియలు ఇత్తడి గడియలు పగలగొట్టుమని వాగ్దానం ఉందంట. ఉంటే అబ్బా ఎంత మంచి వాగ్దానం అని చెప్పేసి ఆ బీరువాను పగలగొట్టి ఇంకొక వాగ్దానం దాంట్లో ఏం కనబడింది తెలుసా? రహస్యమందు నిధులను అంధకార స్థలములో ఉండ ధనమును నేను నీకు ఇచ్చేదని తీసుకోన్నాడంట. అనేళ్ళకి అబ్బా ఎంత గొప్ప ఆధిక్యత అనుకొని తీసుకున్నాడంట. తీసుకొని 8 గేలకే సమాధానము కలిగి వెళ్ళుమని వాగ్దానం ఉందంట. వెళ్ళి అనేళ్ళకే ఇక ఆ వ్యక్తి ఏం చేసినాడు? తీసుకుని వెళ్ళిపోయినాడు. చూడండి, ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియమైన వారలారా, దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసా? తెలియదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కూడా దొంగ వచ్చినట్లు ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చదువుదాం. చూడండి, దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునంట. ఆ దినమున ఏమని రాయబడింది? ఆకాశములు మహాధ్వనితో ఏమైపోతాయి అంటండి? నీ కళ్ళతో చూసి ఆకాశములు భూమి సమస్తము కూడా చెప్పాలి ఏమైపోతాయి అంట? లయమైపోతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినము రాకముందు దీన్ని ఏమంటారు? యెహోవా ఉగ్రత దినము. అక్కడ రాయబడింది జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 2లో రాయబడిన మాట అది. యెహోవా ఆ మహా ఉగ్రత దినము రాకముందే మీరు ఆయన యొద్దకు రండి అన్నాడు. బైబిల్లో రాయబడిన మాట. అందుకే రాయబడిన మాట ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులందరూ ఎక్కడికి వస్తారంట? నీ యొద్దకు వచ్చేదారు. ఎందుకు రావాలి ఆయన వద్దకి? ఈ రాత్రికాల సమయంలో 4 సంఘటనలు ఉన్నాయి, 4 మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వస్తే నీకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే 4 సంగతులు ఉన్నాయి. బైబిల్లో 4 సంగతులు ఉన్నాయి. ఈ రాత్రి ఆ 4 సంగతులను మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మైకు యంత్రం శబ్దం ద్వారా కొద్ది దూరమైన వింటున్నటువంటి మా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్న మాట, నీవు ఆయన యొద్దకు వస్తే నీకు కలిగే ఆశీర్వాదం ఏంటి అనే దాని గురించి బైబిల్లో ప్రభు తెలియజేసే మాట. 4 సంగతులను మేము మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాం. ఏంటి మొదటి సంగతి? రండి చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు ఆయన. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యొద్దకు వచ్చినప్పుడు ఏంటి నీకు కలిగే మొదటి ఆశీర్వాదం అంటే, కష్టాలలో నీకు శాంతి సమాధానం ఉంది. ఏముందంటే నీకు గమనించాలా, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నువ్వు రావటం ద్వారా నీకేంటి ప్రయోజనం అంటే, మీరు అనొచ్చు, అయ్యా మేము ఆయన వద్దకు వస్తే మాకేంటి లాభము అని నువ్వు అనొచ్చేమో. కానీ పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిచ్చే మాట ఏంటి అంటే, ప్రయాసపడి పాప భారము. ప్రయాస భారం అంటే ఈ 2 కూడా దేన్ని చూపెడుతున్నాయి? కష్టాన్ని. ఏం చూపెడుతున్నాయి అంట? ఇది నెమ్మదితో కూడినటువంటిది కాదు. ఈ ప్రయాస అనేది మనం చూసినట్లయితే ఒక రైతును కానీ, ఒక కష్టపడి పనిచేసే వ్యక్తినైనా సరే, లేకపోతే ఒక ఉద్యోగస్తుని కానీ, లేకపోతే ఒక వ్యాపార వ్యక్తిని కానీ మనం చూసినట్లయితే, ఉదయం మొదలుకొని రాత్రి అంత వరకు కూడా ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు, అంటే ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన వారలారా, అంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి మాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చూడండి, ఆత్మ సంబంధముగా నీవి లోకములో పాప సంబంధమైనటువంటి ప్రయాస, కష్టము, భారము నీ జీవితంలో ఉన్నది. అయితే నీకు ఏమాత్రము కూడా నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నా కానీ నీకు నెమ్మది లేదు.
నీకు శాంతి సమాధానం లేదు. యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన అంటే ఆయన శాంతికర్త. ఆయన లోకమునకు శాంతి అయినటువంటి దేవుడు. ఆయన లోకమునకు మాత్రమే కాదు కానీ సర్వలోకములో ఉన్నటువంటి వారందరి పాపములకు ఆయన ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన వారిని చాలామంది సాక్ష్యం చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక పూర్వము నా జీవితంలో శాంతి, నెమ్మది, సమాధానం అనేది లేదు. ఉందంటే లేదు. చాలామంది ఎంతో ఆస్తి ఉంది, ఎంతో అంతస్తు ఉంది, ఎంతో ధనము, బంగారము, వెండి ఉంది, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి ప్రియమైన అయ్యలారా. కానీ వారి జీవితంలో ఏమాత్రము శాంతి, నెమ్మది, సంతోషం అనేది లేనే లేదు. దేనిని బట్టి అంటే వారి యొక్క పాప భారమును బట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసే మాట ఏంటంటే, ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారు ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన నా యొద్దకు రమ్మన్నాడు. ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు నువ్వు రావాలి. నువ్వు ఆ యొద్దకు ఎలా? నువ్వు అనుమానంతో రావద్దు, నువ్వు నిరీక్షణతో రావాలా. భక్తుడైన ఇర్మియా ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటాడు ఆయన? చూడండి, నువ్వు అనుమానంతో రావద్దు, నువ్వు గమనించాలా. భక్తుడు ఇర్మియా అంటాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి అమ్మ. చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి. మీరేందంట? చూడండి, మార్గములో నిలవమన్నాడు. అంటే మార్గములో నిలుచున్న తర్వాత నువ్వు ఏ మార్గములో పోతే ఆ మార్గములో కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఒకని ఎదుట యథార్థముగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకి అది ఎక్కడికి దారి తీసిద్ది? మరణమునకు దారి తినని బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పుచున్న మాట. కాబట్టి ఒకని ఎదుట సరైనదే కనబడే మార్గం అంటే ప్రతి మనిషి ఎదుట ఏముంటుంది? ఒక మార్గం ఉంది, అంతే కదా. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు? నేనున్న మార్గమే సరైన మార్గం అనుకుంటారు. నువ్వు అలా అనుకోవటంలో తప్పు లేదు, దాన్ని మనము. ఎందుకంటే నీవు ఉన్నటువంటి మార్గం నీ దృష్టికి అదేంటి? యథార్థమైనదే. ఇప్పుడు మేమున్న మార్గం మా దృష్టికి ఏంటి? ఇది మనకు యథార్థమైనదే. కానీ వారి మార్గము కూడా వారి దృష్టికి ఏంటంట? చెప్పాలా, అది యథార్థమైనదా కాదా? యథార్థమైనదే కాదా? అది చెప్పాలా యథార్థమైనదే. అయితే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు విచారించమన్నాడు. అంటే ఏ విచారించమన్నాడు? చదవండి ఒకసారి. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం చెప్పాలా. ఇప్పుడు ఏమన్నాడంటమ్మా? ఇర్మియా గ్రంథం 6:16 ఏమంటున్నాడు ఆయన? కాబట్టి అంటే మన దృష్టికి మన మార్గం ఎలా ఉంటుంది? అది యథార్థమైనదే. అంటే వారి దృష్టికి వారున్న మార్గము కూడా ఏంటి? యథార్థమైనదే. కానీ ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ఆ మార్గంలో మీరు నిలవండి, పురాతన మార్గములను గురించి మీరేం చేయమన్నాడు? ఆయన విచారించమన్నాడు. అంటే ఏంటి అర్థము? ఏ మార్గములోనైతే నీకు మేలుంటుందో విచారించాలి, తప్పదు. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనేటప్పుడు షాపుకి వెళ్తాము, ఏది పడితే అది కొంటామా కదా? అంటే శ్రేష్టమైన వస్తువే కొంటాం కదా. పనికిరాని వస్తువు ఉంటుంది, దాన్ని కొంటామా మనము? దానివల్ల ఏమైనా మనకి యూస్ ఉంటుంది అంటే ఉండదు కదా. అంటే మనకి పనికొచ్చే దానిని మాత్రమే మనం ఏం చేస్తాము? మాట్లాడాలి. పనికొచ్చే దానిని మాత్రమే మనం ఏం చేస్తామంట? దానిని మనము కొంటాం. మనకి ఆయన తెలియజేసే మాట ఏంటంటే, నా యొద్దకు రమ్మన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు ఆయన ఎలా రమ్మన్నాడంటే, ఆయన నిరీక్షణతో రమ్మన్నాడు. ఏమన్నాడు దేవుడు అంటే, చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. చూడండి, నీవు విచారించిన తర్వాత మేలు కలుగు మార్గమేదో చూడండి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో మీరు నడుచుకోనండి, అప్పుడు మీకు ఏముంటుందంట? ఏ మార్గంలో పోతే ఆ మార్గంలో ఉందా నెమ్మది, శాంతి, సమాధానము? చెప్పాలి, ఉందా నెమ్మది, శాంతి, సమాధానము? లేదు. కానీ ఎక్కడుంది? ఏ మార్గంలో ఉంది నెమ్మది, శాంతి, సమాధానం? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో. అందుకే ఆయన అంటాడు, యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. కాబట్టి ఆ మార్గములో మనం ఉండాలి. కాబట్టి ఆ మార్గములో ఉన్నప్పుడు నీకు యేసు ప్రభువారు ఆయన ఏమిస్తాడు అంటే, ప్రియమైన అయ్యలారా, ప్రియమైన అమ్మలారా, ఆయన నీకు నెమ్మది,
సమాధానం ఇస్తాడు. ఆయన వద్దకు నువ్వు వచ్చుడు ద్వారా నీకేమున్నది అంటే, ఒకటి నీకేముందంట చెప్పాల, నెమ్మది, నీకు సమాధానము యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. చాలామంది జీవితాల్లో చూసినట్లయితే నెమ్మది, శాంతి, సమాధానం ఉన్నదా అంటే ఏమాత్రము కూడా లేనే లేదు. ఉందా అంటే లేదు. అన్నీ ఉన్నాయి అనుభవించటానికి, కానీ ఏం లేదంట, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉన్నాం. కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాళ్ళు, రోధించేవారు, దుఃఖించేవారు. కారణం ఏంటి అంటే వారి జీవితాల్లో ఏమాత్రము కూడా నెమ్మది, సమాధానం లేదు. ఈ నెమ్మది, సమాధానము నీకు కలగాలి, నీకు రావాలి, ప్రభు అనుగ్రహించాలి అంటే ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు నీవేం కావాలంట, రావాలి. అందుకేనన్నాడు, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. దేని కొరకంట? ఆయన వద్దకు వస్తే నీకేముందంటే, ఒకటి నెమ్మది, నీకు సమాధానం ఉంది. ఇది మొదటి మాటగా చూడవచ్చు. ఇక రెండవ మాట చదువుదాం రండి. రెండవ మాట చదువుదాం. రెండవ మాట యోబు గ్రంథం. రెండవదిగా ఆయన వద్దకు వస్తే ఏంటి నీకు లాభము? చూడండి, యోబు గ్రంథము. ఏం రావట్లేదు సరిగ్గా. యోబు గ్రంథము ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం చదువుదాం ఒక మాట. యోబు గ్రంథము 36:10. యోబు గ్రంథం 36:10. ఉపదేశము వినుటకై ఏమంటున్నాడండి? 36:10 ఏమంటున్నాడు చూడండి. ఉపదేశము వినుటకై వారి చెవుని తెరువజేయును. చూడండి, రండి అనే మాట ఉందా ఇక్కడ? చూడండి, రండి అని ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, రండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీవు రావాలి. వచ్చుడు ద్వారా ఏంటి నీకు మేలు, ఆశీర్వాదం అంటే అక్కడ చూడండి 11వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 11వ వచనం చూడండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను. ఒకటి క్షేమం ఉందంట. ఉందా ఈ లోకములో మానవుడికి క్షేమము? ఎక్కడికి వెళ్ళినా క్షేమం ఉందంటే క్షేమము లేనే లేదు. ఉందా క్షేమం అంటే? లేదు. ప్రియమైన వారు, ఎక్కడ చూసినా అపాయము, కీడు, నష్టము మనము చూస్తాము. కానీ ఏ మాత్రము కూడా మానవుని యొక్క జీవితంలో క్షేమం అనేది లేదు. అయితే నిజమైన క్షేమము అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు అనేది ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన మాట ఏంటంటే, ఆయన యొద్దకు రండి అన్నాడు ఆయన. అంటే దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నీకేముందంట? క్షేమం ఉంది. ఆయన అనుగ్రహించే క్షేమము. ప్రియమైన వారలారా, చూడండి ఎంత మంచి గొప్ప దేవుడైనా. బైబిల్లో ఒక మాట ఉంది. భక్తుడైన దావీదు అంటాడు 91వ కీర్తన 2లో అంటాడు. 1:2 ఏమంటాడు తెలుసా? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు ఆయనే. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అన్నాడు ఆయన. చూడండి ఏమన్నాడంట? నా ఆశ్రయం అన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యొద్దకు రావటము ద్వారా, వచ్చుట ద్వారా రెండవదిగా నీకు ఏంటి మేలు, నీకేంటి ఆశీర్వాదం అంటే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీకు క్షేమం ఉంది. ఈ లోకంలో మానవునికి ఎక్కడ కూడా క్షేమము లేదు. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో క్షేమం ఉంది. బైబిల్లో ఉంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో 6-8లో ఉంటుంది ఆ మాట. ఏమని తెలుసా? యెహోవాయే మనుషులను ఏం చేయవాడంట? మృతులుగా చేయవాడు ఆయనే, సజీవులుగా చేయవాడు ఆయన అంట. అంటే దేవుడే మనుషులను ఏం చేసేవాడంట చెప్పాలా? మృతులుగా చేయవాడు ఆయనే, సజీవులుగా చేయవాడు ఆయనని బైబిల్లో రాయబడి ఉన్నది. గమనించాలి. అయితే యోబు అనే భక్తుడు అనే మాట ఏంటంటే, ఆయన వద్దకు వచ్చి ఆయన ఉపదేశము చూడండి వినుటకై వారు ఆలకించి ఆయనను సేవించినలా తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను ఎలా అంటే సుఖముగా ఉందా? ఈనాడు ప్రభు బిడ్డలైన వారికి ఏమున్నా ఏమి లేకున్నా ప్రభువులో వారికి ఏముందంట చెప్పాలా? క్షేమం ఉంది. వారికి ఏముంది? సుఖముంది. ఉందా లేదా? సుఖము, క్షేమముంది, వారికి సుఖముంది. ప్రియమైన వారలారా, క్షేమము అంటే ఎట్లా ఏంటంటే, ఎప్పుడు ఒక మాట మనం చదువుతాం కదా, 34:7 కీర్తన. యెహోవా యందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తున్నట్ట? రక్షించును అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక సిస్టర్, ఒక అక్క చెబుతూ ఉంది ఒకరోజు, అన్న నేను కూరగాయలు కోస్తా ఉన్నా
ఆ కత్తిపీటతో కూరగాయలు కోస్తా ఉన్నా. నేను లేచిన ఒకసారి పైకి లేవటంతో నేను నేను ఊపు ఆపుకోలేక కింద పడ్డానన్న. అయితే జస్ట్ మిస్సు కత్తిపీట మీద పడాల్సింది. అయితే దేవుడు కొంచెంలో నన్ను ఏం చేసినాడు? తప్పించాడు. కొంచెంలో దేవుడు నన్ను తప్పించాడండి. ప్రియమైన వారలారా, నిజమే. ఎందుకంటే దేవుడు తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంచుతాడంట? క్షేమముగా ఉంచుతాడు. రాయబడిన మాట అది. ఒకటి అక్కడ క్షేమం ఉంది. రెండవదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, తమ దినములు వారు ఎలా అంట? చూడండి, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుతారంట. సుఖముగాను. కాబట్టి రెండవ మాటగా మనం చూసినట్లయితే ఒకటేమో ప్రభు దగ్గరికి వచ్చుడు ద్వారా ఏముందంట? చెప్పాలి. చెప్పాలా? నెమ్మది, సమాధానం ఉంది. రెండవది ఏముందంట? చెప్పాలా? క్షేమం ఉంది, సుఖం ఉంది. కాబట్టి క్షేమము ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే రెండవదిగా ఏముందంట? వారికి సుఖము. ఒకటి చెప్పాలి, నెమ్మది, సమాధానము. రెండవది సుఖము, చెప్పాలా? క్షేమము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యొద్దకు వచ్చుడు ద్వారా. ఇంకొక మాట చదువుదాం. మూడవ మాట చదువుదాం. చూడండి, మూడవదిగా ఆయన వద్దకు వచ్చుడు ద్వారా మనకు కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. ప్రియమైన వారలారా, 8వ అధ్యాయము 12 వచనం చదవండి. 8-12 చదవండి. 8-12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. అంటే వెంబడించుటానికి అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చుటని అర్థం కదా. రండి లేక నన్ను వెంబడించండి, ఇవన్నీ కూడా అనుబంధమైన మాటలు, పదాలు అన్నమాట. రండి, నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి అని అనుబంధమైన మాటలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మూడోదిగా తెలియజేసే మాట ఏంటంటే మరలా యేసు నేను లోకమునకు వెలుగు. దేనికి వెలుగు అంటండి? చెప్పాలా? లోకం అంటే ఒక ఆయన అన్నాడు కదా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులని. ఎవరో ఈ మాట అంది? గురజాడ అప్పారావా? ఆయననా? గురజాడ అంతేనా? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగుగా ఉన్నాడు? అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది కదా, ఏమని? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. కానీ చూడండి, మనుషుల యొక్క క్రియలంతా ఎలా ఉన్నాయంట? చెడ్డవైనందున అని రాయబడింది. అంటే మనుషుల క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ప్రేమిస్తూ ఉన్నారా? చీకటిని ప్రేమిస్తూ ఉన్నారా? చెప్పాలా? చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే చీకటిని ప్రేమించేవారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? చెప్పాలా? నరకానికి పోతారు. అంటే నరకానికి ఏ ఒక్క వ్యక్తి పోవటం అనే దేవునికి ఇష్టం ఉందంటే లేదు. ఎందుకని? ఆయన స్వరూపములో సృజించబడిన మానవుడు ప్రియమైన వాళ్ళ పడి నరకములో కాలుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చూసి సహించగలడు ఆయన? చెప్పాలా? మన పిల్లలే ఉన్నారు, మన పిల్లలు బాధపడుతూ ఉంటే మనం చూస్తూ ఉంటామా? గమనించాలా? మనం చూడలేము, గుర్తుపెట్టుకో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏంటంట, ఈ లోకాన్ని ఆయన ప్రేమించడానికి గల కారణం ఏంటి? లోకానికి ఆయన ఎందుకు వెలుగుగా ఉన్నాడంటే ఈ లోకంలో ఉండబడిన ప్రతి మనుషుడు కూడా చీకటిలోనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే ప్రియమైన వారి చెడ్డ క్రియలతో నింపబడిన వాడు. అయితే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ప్రేమింపక దేన్ని ప్రేమిస్తూ ఉన్నారంట? చీకటిని ప్రేమ. అయితే ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఒక మాట ఉంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనం ఏమని? ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఏముందంటే ఆయనలో? చెప్పాలా? జీవం ఉంది. ఈ జీవం ఏ జీవం అంటే ఆత్మ సంబంధమైన జీవం. కాబట్టి ఆయనే జీవాధిపతి అయిన దేవుడు. పాట కూడా ఉంది కదా, జీవమునిచ్చేదా జీవాధిపతికి, జీవమునిచ్చేదా నా జీవాధిపతికి అని పాట కూడా ఉంది. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులందరికీ ఏమై ఉన్నదంట? వెలుగు. ఎవరికి ఆ వెలుగు అంటే ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆయన వద్దకు వస్తారో ప్రియమైన వారలారా, వారికి వెలుగు ఉంది. అయితే నిన్ను వెలుగుగా చేయటం కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఈ రాత్రికాల సమయంలో
ఈ యొక్క మీటింగు నీ కొరకే ఆయన ఏర్పాటు చేసినాడు. ఒకప్పుడు మా జీవితాలు కూడా ఇవే. మేము ప్రభువుని వెంబడించక మునుపు, ఆయన ఎద్దుకు రాక మునుపు మా జీవితాల్లో మాకు నెమ్మది, శాంతి, సమాధానము, క్షేమము, సుఖము లేదు. మేము కూడా సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుడని మేము ఎరిగాం, సత్యాన్ని గ్రహించాము. ఈనాడు యేసు ప్రభు మాకు నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, మాకు క్షేమం ఇచ్చాడు. ఆయన మాకు సుఖము కూడా ఇచ్చినాడు ప్రభువులో. అదే దేవుడు మమ్మల్ని వెలుగుగా చేసినాడు లోకానికి. దేనికంట? లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేసినాడంట? ఆయన వెలుగుగా చేసినాడు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకి వెలుగైనను. బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా 9:2 చదువుదాం. యెషయా 9:2 చూడండి. నిజమైన వెలుగు లోకం చీకటిలో నడుచు జనులు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నడిచిన వారమంట? ఎక్కడ నడిచిన వారంటే చీకటిలో నడిచిన వారు, చీకటి నడిచిన వారు. ఈనాడు గొప్ప వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభుని మనం ఏమైనామంటే ధరించుకున్నాం. అనేకులు ఆ వెలుగును ధరించుకోవాలనే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు లోకమునకు ఆయన ఏమై ఉన్నాడు? వెలుగు. లోకమునకు ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. అందుకే ఇదే మాటలు ఇంకొక మాట ఉంటుంది, 119వ కీర్తన చదువు. ఆ మాట కూడా 119వ కీర్తన ప్రియమైన వారలారా 105వ వచనం చదవండి. 105వ వచనాన్ని మనం చదివినట్లయితే రాయబడినటువంటి చూడండి. నీ వాక్యము నా పాదములకు, పాదములకు అనగేంటి? యాత్ర జీవితములో నీ నడకకు అని అర్థం. అంటే ఈ లోకములో నీవు జీవించినంత కాలము ఆయన వాక్యము నీ పాదములకు ఎలా ఉందంటే అది వెలుగుగా ఉంది, వెలుగుగా ఉంది. అయితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తాం. అంటే అంధకారమును వెలిగించే వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకమంతా కూడా పాపముతో, అంధకారముతో నింపబడింది. అయితే అంధకారమును వెలిగించటానిగా అంధకార లోకము నాకు వెలుగు నివ్వ ప్రభు. ఒక పాట ఉంది, చాలా అద్భుతమైన పాట. స్తుతి మహిమ ప్రభు నాకే అంధకార లోకము నాకు. గమనించాలా? అయితే ఈ లోకమంతా కూడా ప్రియమైన వారలరా, శత్రువైన సాతాను యొక్క అంధకారముతో నింపబడిన లోకాన్ని ఆయన వెలుగుగా వెలిగించటానికి ఈ లోకంలో మనిషి కుమారుడికి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు జీవించినాడు. పాపములను తీసివేయడం కొరకు జీవించినాడు. చూడండి, 6000 సంవత్సరముల యొక్క మానవ చరిత్రలో ఏ దేవుడు కూడా పాపుల కొరకు నేను ప్రాణం పెట్టినానని చెప్పిన వ్యక్తి లేరు. ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు 6000 సంవత్సరాల మానవుని యొక్క జీవితంలో ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇదిగో నేను పాపులను పిలవచ్చి పాపుల కొరకు నేను ప్రాణము పెట్టనని సెలవిచ్చిన దేవుడు ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు నువ్వు వచ్చుడు ద్వారా రాత్రి నీకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే నీకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది. రెండవది నీకు క్షేమం ఉంది, నీకు సుఖం ఉంది. మూడవదిగా నీకు ఏముందంటే నీకు వెలుగుంది. అంటే నీ జీవితంలో చీకటి అనేది ఏమాత్రము లేదు. చీకట్లో నివసించి ఇష్టపడతారండి ఎవరైనా? కరెంటు పోతే ఉంటామా మనం? ఇక్కడ ఉంటామా? వాస్తవానికి భౌతికంగా ఇది మనకి, కానీ ఆత్మీయముగా చాలామంది జీవితాలు అంతా కూడా అంధకారముతోనే నింపబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే మరి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులందరూ కూడా ఎక్కడికి వస్తారంట? నీ యొద్దకు వచ్చేదని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసే మాట. ఇది మూడవ మాట. నాలుగో మాట చూద్దాం రండి. నాలుగో మాట చివరగా నాలుగో మాట చదువుదాం. నాలుగో మాట చూడండి. నాలుగోదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 8వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మీరు గమనించాలా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడంట? మీ యొద్దకు వచ్చును. నాలుగోదిగా ఏంటి నీకు ఆశీర్వాదము? దేవుని యొద్దకు రండి అనే మాట ఉంది అక్కడ. అంటే నీవు ఆయన వద్దకు వస్తే ఏంటి నీకు లాభం అంటే దేవుడే ఎక్కడికి వస్తాడు? ఆయన నీ యొద్దకు వస్తాడు. ఎక్కడికి వస్తాడంటే దేవుడు
చూడండి ప్రియమైన వారు గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉంది, దేవుడంట దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఆయన ఉండటానికి విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఏం చేసుకోలేదు, ఎంచలేదంట. గమనించాల ప్రియమైన వాళ్ళు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుణ్ణి వెతుకుతారు, నిజమా కాదా? అది అందరూ దేవుని వెతుకుతారు. కానీ ఒకే ఒక్క దేవుడు పాపి అయిన మానవుని వెతుక్కుంటూ పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రియమైన వారిలో చూడండి, ఆయన మహామహిమను విడిచి, పరలోకమును విడిచి, ఆయన యొక్క అధికారాన్ని విడిచి, సమస్తాన్ని విడిచి ఈ లోకములో ఉండబడినటువంటి మానవుడిని ప్రేమించి ఆయన లోకానికి దీనుడుగా, దాసుడుగా, దరిద్రుడుగా, దిగంబరుగా, రిక్తుడుగా మానవుని యొక్క పాపములు తీసివేసే దాని కొరకే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించినాడు. ఆ మాట బైబిల్లో రాయబడింది. అయితే భక్తుడైన యాకోబు తెలియజేసే మాట ఏంటంటే, దేవుని యొద్దకు రండి అన్నాడు ఆయన. ఒకవేళ నీవు దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రాకపోతే దేవుని యొద్దకు రాలేడు. దేవుని యొద్దకు నువ్వు రాలేకపోతే నీ జీవితం అంతా కూడా శూన్యమే. ప్రియమైన వారు గమనించాలా, నువ్వు శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్న మాట అది. యేసు క్రీస్తు ప్రభు లేకుండా ఈ లోకయాత్ర చాలిస్తే కింద ఏముందంట, నరకము, పాతాళం ఉంది. చెప్పాలా, నరకము తప్పించుట, పాతాళము తప్పించుట యెహోవా వశము. యేసు క్రీస్తు ప్రభు వారు ఒకరే మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసు. ఆయనే యేసు, ఆయన యేసు. ఈ రాత్రి ఆ యేసుని మేము పరిచయం చేస్తూ ఉన్నాం మీకు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వెవరైనా కావచ్చు. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరో అనుకుంటూ ఉన్నావేమో. యేసు పాపుల రక్షకుడు, యేసు ప్రేమ స్వరూపి, యేసు ప్రేమమయుడు. ఈయన ప్రేమ కలిగిన దేవుడు, సర్వ మానవుల కొరకు ప్రాణము పెట్టినటువంటి ఏకైక దేవుడు ఈయనే యేసు. ఈ రాత్రి ఆ యేసుని వెరగాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అయితే ఆ యేసు చెప్పే మాట ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, మీ యొద్దకు వచ్చును. బైబిల్లో రాయబడింది చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము చదువుతాం. 13వ వచనం చదవండి. 29:13 పేజీ నెంబర్ 652. చూడండి ఎలా అంట, మీరు నన్ను వెదకిన ఎడల. మీరు గమనించాలా, ఈ దేవుడు ఒకవేళ నేను పోకపోతే వస్తాను అట్లా అనుకోద్దు. నువ్వు వెదకాలి, వెదకాలి. లోకంలో ఒక సామెత ఉంది కదా, తల్లి గురించి ఏమందంట, అడగనిదే అమ్మైనా, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదండి. అది ఊరికి చెప్పే మాటే. తల్లి ఉంటారు అట్లా అడగకుండా పెట్టకుండా ఉంటారు తల్లి? చెప్పండి, అది తల్లి ప్రేమ అని అసలు. అది ఊరికి చెప్పబడిన మాట, సామెత అది వాస్తవం చెప్పాలంటే. కానీ తల్లి అడగకుండే బిడ్డలకు ఏం పెట్టిద్ది? ఆహారం పెట్టిద్ది, అన్నం పెట్టిద్ది కదా. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ 13వ వచనములో, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అన్నాడు. ఆ ఆయన కనుగొనటం అంటే అర్థం ఏంటి? నిత్య జీవాన్ని నీవు కనుగొనటం అని అర్థం. పరలోకం నువ్వు కనుగొంటావు, నిత్య జీవనం కనుగొంటావు, రక్షణ నువ్వు కనుగొంటావు. బైబిల్లో రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, లేకపోతే తన ప్రాణమునకు ప్రతిగా, అంటే ఏంటి ఆ ప్రాణమునకు ప్రతిగా నాకు అర్థం ఏంటి? తన ఆత్మకు బదులుగా ఆ వ్యక్తి ఏమి ఇవ్వగలడు? బైబిల్లో మనం ఎప్పుడు చూస్తాము, ఒక కథ ఉంది కదా, ధనవంతుడు లాజరు కదండి. ధనవంతుడు లాజరు కదా. ధనవంతుడు భూలోకములో తినుచు త్రాగుచు సుఖిస్తూ, యేసు క్రీస్తు ప్రభు ఎరిగి కూడా, తెలిసి కూడా ఆయన ఏం చేయలేదంట, రక్షకుడుగా ఆయన అంగీకరించాల. యేసు ప్రభు తెలుసలేదు ఆయనకి? చెప్పండి. తెలియకపోతే ఎందుకంటాడు? ఏమని తండ్రి అయిన అబ్రహాము అన్నాడు. అబ్రహాము తెలిసాడంటే ఏంటి అర్థము? యేసు ప్రభు తెలియదు ఆయనకి? తెలుసు. తెలిసినప్పటికీ కూడా చాలా మందికి ఏంటి, యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడని తెలుసుకుని చాలా మంది ఏం చేయలేకపోతున్నారంట, విశ్వసించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు చాలా మంది. కానీ ఆ ధనవంతుడు కూడా, ప్రియమైన
అయ్యలారా, ప్రేమ నమ్మలారా, ఆయన కూడా ఏం చేసినాడంటే ఆయన విశ్వసించలేదు, ఆయన సొంత రక్షణ అంగీకరించలా. ఒకనాడు మరణించాడు. ఆయన మరణము ఎంత గొప్పగా ఉందో. ఆయన మరణించినప్పుడు బంగారపు నాణ్యాలు కూడా ఒకవేళ ఏం చేసేవారు, ఏం చేసినంట చల్లి ఉండొచ్చు, బహుశా చల్లి ఉండొచ్చు. గంధపు చెక్కలతో ఆ వ్యక్తిని నెయ్యి పోసి కాల్చి ఉండొచ్చు. కానీ అతని ఆత్మ ఎక్కడికి పోయింది? నరకమునకు, పాతాళమునకు పోయింది. అయితే యేసు ప్రభువును విశ్వసించిన ఒక దరిద్రుడు, ఒక భేదవాడు, ఒక కురుపులతో ఉన్న ఒక వ్యక్తి ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకునున్నాడు. అప్పుడు అన్నాడు, ఆయన చూసి పాతాళములో ఏతనబడుచు, తండ్రివైనా అబ్రహామా నాయందు కనికరపడి అన్నాడు. అంటే ఈ లోకములు అన్నీ ఉన్నాయి, కానీ పరలోకములు ఆ వ్యక్తికి ఏం లేదంట, స్థలము లేదు. కాబట్టి చివరగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ వద్దకు వస్తాడు. అయితే ఆయన నువ్వు వెతకాలి. ఎట్లా వెతకాలంట? పూర్ణ మనస్సు నువ్వు వెతకాలి. వెతికినప్పుడు ఏమవుతావంట? నీవు ఆయనను నీవు కనుగొందువు. చూడండి, వెతకమని ప్రభు చూడండి పిలుస్తున్న మాట. ఇంకొక మాట ఉంది చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. ప్రియమైన వారలారా చదువుదాం. 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. హోషేయ గ్రంథం 6, 1, 2, 3 వచ్చారు. చూడండి, తన రాజ్యం అంతటి పైన ఎక్కడుంది ఆ మాట? హోషేయ గ్రంథం 2 దినములైన తర్వాత ఆయన కాదు సిస్టర్, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచే చదవండి. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి. చూడండి, ఆయన యొద్దకు మరులుదము రండి. ఆయన మనలను చీల్చివేయును. ఆయనే మనలను, చూడండి, ఆయనే మనలను ఏం చేస్తాడంట? ఆయనే మనలను చెప్పాల, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టును, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖముందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి 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 అని జ్ఞానము లేనటువంటి వారందరిని గురించి హోషేయ భక్తుడు ఆయన వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. రండి 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 అని. కాబట్టి ఆయనే బాగు చేసేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయనే ఏం చేసేవాడంట చెప్పాలా, కట్టువాడు అని చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, 4వదిగా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొద్దకు నువ్వు వచ్చుడు ద్వారా ఏంటి నీకు కలిగిన 4వ మేలు, ఆశీర్వాదం అంటే బైబిల్లో చెప్పబడిన మాట, దేవుడే ఎక్కడికి వస్తాడంట? నీ యొద్దకు వస్తాడు. నీవు ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ యొద్దకు వస్తాడు. ఇక దేవుడు నీ యొద్ద నుండి ఇంకేంటి, ఏం కావాలి నీకు? బైబిల్లో మాట ఉంది కదా, ఆకాశమందు నీవు నాకుండగా, ఏం మాట అండి అది? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోది ఏది నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఎవరు లేకపోయినా దేవుడు నీతో ఉంటే నువ్వు బ్రతకొచ్చు. కానీ ఎవరు నీతో ఉన్న దేవుడు నీతో లేకపోతే నీవు జీవించలేవు, నువ్వు బ్రతకలేవు. ఇది సత్యం. అందుకే సర్వ శరీరులు ఆయన వద్దకు వస్తారు. వచ్చారు చాలామంది, అనేకులైన వద్దకు వచ్చినారు. ఎంతోమంది నాడు ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా వారు అంగీకరించారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. వారు రక్షణ పొందారు. నిత్యత్వానికి వారసులుగా, కుమారులుగా వారు చేయబడ్డారు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, ఒకటి నీకు నెమ్మది సమాధానము, 2వది సుఖము క్షేమము, 3వదిగా నీకు చెప్పాలి జీవపు వెలుగు, 4వదిగా ఆయనే నీ యొద్దకు వస్తాడు. ఆయనే నీ యొద్దకు వస్తాడు. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే యేసు ప్రభు యొద్దకు నీవు రావాలి. వచ్చి యేసు ప్రభువుని నువ్వు అడిగినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే, అప్పుడు నీవును నీ ఇంటి వారందరిని కూడా గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. దేవుడు అట్లు ఆ రీతిగా మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. రక్షణతో ఆయన మీ కుటుంబాలను అలంకరించునుగాక. మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధ దేవ, ఘనమైన నీ యొక్క నామములో
ఒక రాత్రికాల సమయంలో తండ్రి మరి మా ప్రియులు మీ దాసురాండు మరి తండ్రి వారి ఇంటి మీద ఈ రాత్రి సువార్త మీటింగు మేము కలిగి ఉండే దాని కొరకై ప్రభువా మీరు చూపిన ఉన్నతమైన నీ ప్రేమ కొరకై వందనములు ప్రభువా. ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ మీరు ప్రేమించారు. అందరి కొరకు మీరు ప్రాణం పెట్టి సమాధి చేయబడి దయగల తండ్రి తిరిగి లేచి పరలోకమునకు మీరు ఆరోహణమై వెళ్ళిన దేవుడు. కాబట్టి మీరు సెలవిచ్చినటువంటి మాట, ప్రార్థన ఆలకించువాడా అని నీకు పేరున్నది. భూలోకములో నిన్ను గురించి ఎవరైనా మొరపెట్టుకుంటే ఆ మొరని మీరు వినే దేవుడవు, మీరు ఆలకించే దేవుడవు. ఎవరైతే కష్టాల్లో, నిందల్లో, బాధల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అసమాధానకరమైన పరిస్థితుల్లో, వ్యాధి బాధల్లో, నిందల్లో జీవిస్తున్నటువంటి వారు నీకు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడవు. కాబట్టి సర్వ శరీరులందరూ కూడా నీ యొద్దకు వచ్చేదని సెలవిచ్చినావు ప్రభువా. నీ యొద్దకు వచ్చుట ద్వారా ఈ రాత్రి కలిగే 4 అంతల ఆశీర్వాదాలు ప్రభా మేము చూడగలిగినాం. ఏంటి ఆశీర్వాదాలంటే కష్టాలలో నెమ్మది, సమాధానము మీరు అనుగ్రహించే దేవుడవు ఒకటి. రెండవదిగా ప్రేమగల తండ్రి క్షేమము, సుఖము అనుగ్రహించే దేవుడు అని మీరు సెలవిస్తూ వచ్చినటువంటి దేవుడు. మూడవదిగా దయగలిగిన తండ్రి జీవపు వెలుగుని మీరు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు. నాలుగవదిగా ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి వారి యొద్దకే మీరు వెళ్ళే దేవుడుగా ఉన్నావు. ఈ 4 అంతల అనుభవంలో ఈ లోకంలో పాపములో పడి చెడిన మానవుడను తిరిగి మీరు సమకూర్చే దాని కొరకే ఈ లోకాన్ని మీరు ప్రేమించి లోకములో ఉన్నబడిన మానవులందరి కొరకు ప్రభువా నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు. అందరి కొరకు మీరు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు మీరు ఆరోహణమై వెళ్ళిన దేవుడు. ఎవరి జీవితాల్లో అయితే నెమ్మది, శాంతి, సమాధానము లేక జీవిస్తూ ఉన్నారో వారికి నెమ్మది, శాంతి, సమాధానము మీరు అనుగ్రహించాలని మీరు కోరుచున్న దేవుడు. ఎవరి జీవితాలైతే అంధకారములో, చీకటిలో ఉన్నవో దయగల తండ్రి వారి జీవితాలను మీరు వెలిగించాలని మీరు కోరుతూ వచ్చినారు. ప్రేమగల తండ్రి ఎవరైతే సుఖము, క్షేమము లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారికి క్షేమము, సుఖము దయచేసే దాని కొరకేనని మీరు సెలవిచ్చినారు. కాబట్టి తండ్రి ఎవరైతే ఈ మైకు యంత్రం శబ్దం ద్వారా విన్నారో వారిని దర్శించండి, వారి సత్యాన్ని గ్రహించటానికి దయ చూపించండి, నీ యొద్దకు రావటానికి సహాయపడండి. కొంత ప్రేమన తండ్రి మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తిరిగి ప్రేమన తండ్రి వాక్య క్రమములో మీరు మమ్మల్ని నడిపించినారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. ఎదురాడిన వారికి మీరు తిరిగి మారు మనసు రక్షణ ఆ కుటుంబానికి దయచేయండి. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించు. యేసు క్రీస్తు ప్రభువుల్లో ఆశీర్వదించమని వారిని కూడా మీరు ప్రేమించమని ప్రార్థన చేస్తుంటున్నాము. తిరిగి తండ్రి మా ప్రియులు మరి తండ్రి మీ దాసుడు కృపాకరన్నను బట్టి తిరిగి మరి బ్లెస్సక్కను బట్టి కరుణను బట్టి కూడా వందనాలు ప్రభువా. వారిని రక్షించుకున్నారు. మరి ప్రేమ తండ్రి మరి నేటి దినాల్లో పిడుగురాల బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థన మందిరములో నిన్ను సేవించే దాని కొరకై మీరు సంఘములో అంగములుగా నిలిపినందుల కొరకే వందనాలు. మరి తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. మరి ప్రేమ తండ్రి మరి ఈ యొక్క దినము ఈ సువార్త కూడిక వారు కలిగి ఉండాలని ఆశపడ్డారు. ఆశగల ప్రాణంను తృప్తిపరుస్తానని సెలవిచ్చిన రీతిలో ప్రభు అద్భుతంగా మరి సాయంకాలం సువార్త జరిగింది. మరి రాత్రి మీటింగ్ కూడా మహిమకరంగా జరిగించడానికి మీరు కృపించినందుకు కొరకే స్తోత్రాలు. వారి కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబం ద్వారా వాక్యము వెల్లడి చేయబడింది. మరి ఏ ఇంటి ద్వారా అయితే వాక్యము ప్రకటించబడిద్దో ఆ ఇంటిని మీరు దీవించి ఆశీర్వదించే దేవుడు ఉన్నారు. కాబట్టి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వాదములతో నింపండి. మీ దాసును రక్షించండి. నమ్మకంగా కుటుంబముగా నిన్ను సేవించే దాని కొరకే సహాయపడండి. తిరిగి తండ్రి వారి కొరతలన్నీ పిలుపు 4:19 రాయబడినట్లు నీ యొక్క మహిమ ఐశ్వర్యములో ప్రభా మీరు తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన కృపగల ప్రభా అందరికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. ప్రేమ తండ్రి సహాయపడండి. ఈ రాత్రి మరి తండ్రి స్థానిక సంఘము మరి బెత్లెహేము ఎఫ్రాతా నుండి వచ్చిన మా ప్రియులైన వారందరిని బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి మరి ఉదయము 6 గంటల నుండి ఇంతవరకు
ప్రభుదిన పరిచర్యలో నీ బిడలైన వారు ఎడతెరిపి లేని పరిచర్యలో భారముతో ప్రయాసపడిన వారు ఉన్నారు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఆయన కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని మీరు సెలవిచ్చిన రీతిగా నీ బిడలను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రియమైన తండ్రి, మీ ఆహారం నీటి మీద వేయము, కొన్ని దినముల తర్వాత మరలా మీరు చూస్తారన్నావు. ఈ పరిచర్య రానున్న దినాల్లో మీరే ఫలభరితం చేయండి. ప్రియమైన తండ్రి, సహాయపడుతురండి. దయగల తండ్రి, రాత్రి ఇంతవరకు మీరు చూపిన ప్రేమ కొరకే వందనాలు. ఈ సువార్త కూడిక ముగించుకొని మేము కూడా తిరిగి మా స్థలాలకి వెళ్ళనై ఉంటుండగా మీరే తోడుగా ఉండమని బలమైన నీ హస్తగతాలకు అప్పగించుకుంటూ, నీ చిత్తమైతే మరోసారి ఎప్పుడైనా మేము మరలా ఈ స్థలములో సువార్త మీటింగ్ కలిగి ఉండే దాని కొరకై మీరే దయ చూపించమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనుచు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి గమనించండి, మరి మీ అందరి కొరకు అల్పాహారము సిద్ధపరచబడి ఉంది. అందరూ మీరు తీసుకోండి, తినండి, తిని వెళ్ళండి. ఎవరు కూడా తినకుండా వెళ్ళొద్దు. చివరి ఆశీర్వాద ప్రార్థన తర్వాత ఇక్కడే మరి ప్రార్థన చేసి మీకు అందించబడిద్ది. కాబట్టి చక్కగా మీరు తీసుకొని తిని వెళ్ళాలని మనవి. చివరి ఆశీర్వాద ప్రార్థన చేస్తాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసమును, కూడి చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఇంటి వారికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. చింపారేలా యేసుని పిలుపు, నీవు యోచింపారేలా. అవనిలో అగచాట్లో పాలైన, అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి నీలలో, అబ్బదు శాంతి ఆత్మకు నీలలో. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి ప్రభుని చెంతకు పరుగిడిరంగ, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ ది లార్డ్.